హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. గగన్ని శరత్ చంద్ర అందరి ముందు కాపాడి గగన్ ఫోన్ని పగలగొట్టేస్తుంది భూమి. దాంతో అక్కడ గొడవ సద్దుమణగడంతో అందరూ లోపలికి వెళ్ళిపోగానే గగన్ మాత్రం ఏమీ తెలియక బాధపడుతూ అక్కడే నిల్చొని ఆలోచిస్తూ ఉండిపోతాడు. అప్పుడే భూమి కన్నీళ్లతో గగన్కి ఎదురుపడుతుంది. ఏం మాట్లాడాలో తెలియక భూమి అని నోటి మీదికి గగన్ పిలుపు రాబోతూ ఉండగా ఇక భూమి నోరు విప్పి మిమ్మల్ని కాపాడాలని ఏదైనా ఒక మాట ఎక్కువగా మాట్లాడితే నన్ను క్షమించండి అని భూమి అడిగేస్తుంది గగన్ని. ఇక గగన్ అయోమయంగా భూమిని చూస్తుండగా గగన్ని ఇలా అంటూ ఉంటుంది భూమి, అసలు మీరు ఇక్కడికి ఎందుకు రావద్దన్నానో, ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నేను అనుకున్నదంతా జరిగింది, నా భయమే నిజమైంది అని భూమి అంటూ ఉండగా ఇలా అంటూ ఉంటాడు గగన్. శరత్చంద్ర నా శత్రువైన భూమి ఆలోచించకుండా ఏ పని చెయ్యదు అన్న ఆయన మాట మీదనే నేను ఆగిపోయాను భూమి, అసలేం జరిగిందో చెప్పు అని గగన్ అడిగేగానే భూమి నోరు విప్పి నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అపూర్వ మిమ్మల్ని అవమానించాలని ప్లాన్ చేసి మీ ఫోన్ని మీ దగ్గర నుండి దొంగలించి నక్షత్ర డ్రెస్ మార్చుకుంటున్న టైంలో వేరే వాళ్ళతో ఫొటోస్ తీపించి మళ్ళీ మీ ఫోన్ని మీ దగ్గర వరకు చేర్చింది అని భూమి అనగానే ఒక్కసారిగా జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటాడు గగన్. అందరిలో మిమ్మల్ని అవమానించాలని, అంతేకాదు నక్షత్ర మిమ్మల్ని ద్వేషించాలని అపూర్వ ప్లాన్ చేసి ఇదంతా చేసింది అని అనగానే షాక్ అవుతాడు గగన్. మళ్ళీ గగనే నోరు విప్పి కన్నీళ్లతోనే ఇలా అంటుంటాడు, నీకు ఎన్నిసార్లు ఏం చెప్పినా తక్కువ భీమే, ఒక్కసారి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, ప్రతిసారి నన్ను సేవ్ చేస్తూనే వస్తున్నావు, నన్ను ప్రతి ప్రమాదం నుండి కాపాడుతూనే వస్తున్నావు అని అంటూ గగన్ భూమి రెండు చేతులని పట్టుకొని భూమి చేతులకి ముద్దు పెడుతూ, నువ్వు భూమివి కాదు, నా ఆత్మాభిమానానికి నువ్వు కంచెవి, నువ్వు కంచెలా నా ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నావు భూమి అని అంటూ, నీకు ఎన్నిసార్లు చెప్పినా థ్యాంక్స్ తక్కువే భూమి అని అంటూ గట్టిగా వాటేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక గగన్ ప్రేమని అర్థం చేసుకొని ఫీల్ అవ్వబోతూ గగన్ని తిరిగి వాటేసుకోబోతూ చివరి క్షణంలో ఆగిపోయి మళ్ళీ చేతులని కిందికి దించేస్తుంది భూమి. ఇక గగన్ కూడా భూమి పనులని గమనించి బాధపడుతూనే భూమిని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇక మరోవైపు వంశీ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఇంటికి చేరతారు. ఆ బ్యాగ్స్ నిండా డబ్బులే ఉన్నాయి అనుకొని చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక బ్యాగ్స్ ఓపెన్ చేద్దామని ఆవిడ అంటూ ఉండగా, లేదు ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి, అప్పుడు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే టైం, అది వద్దు, 10 నిమిషాలు ఆగినాక తెరుద్దాం అని అతను అంటూ ఉండగా అప్పుడే వంశీ ఇందు లోపలికి వస్తూ ఉంటారు. ఇక అతను ఇందు పైన లేనిపోని ప్రేమని కురిపిస్తూ కూర్చోబెట్టే అమ్మాయిని అని అంటూ ఉండగా ఆవిడ ఆ కుర్చీని తుడిచి మరి ఇందుని కూర్చోబెట్టగానే వెళ్ళి అమ్మాయికి వాటర్ తీసుకురాపో అని అనగానే వాటర్ తీసుకొని అందిస్తుంది ఇందు వాళ్ళ అత్తగారు. ఇక ఇప్పుడు ఓపెన్ చేయి, టైం అయింది అని అంటూ ఉండగా ఆ బ్యాగులు ఒకటి ఓపెన్ చేయగానే అందులో స్వీట్స్ కనబడడంతో ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళే ఒక్క నిమిషం కూల్ అయ్యి, ఇటువంటి పెద్దవాళ్ళకి డబ్బులు ఇచ్చే ముందు స్వీట్స్ ఇవ్వడం అలవాటు, అందులో స్వీట్స్ ఇందులో డబ్బులుంటాయేమో అని మరి ఒక బ్యాగ్ని కూడా ఓపెన్ చేసేసరికి అందులో ఫ్రూట్స్ కనబడతాయి. ఇక అవి చూసి కోపంతో రగిలిపోతూ, ఏంటమ్మా ఇవి, మేమేమైనా అడుక్కు తినే వాళ్ళం అనుకుంటున్నారా, మేము అడిగింది కట్నం డబ్బులే కదా, మీ దగ్గర భిక్ష అడగలే కదా అని అంటుండగా ఇందు ఏడుస్తూ ఉంటుంది. నేను ఇప్పుడే మా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాను అని ఇందు అంటుండగా, ఒక్కసారి నువ్వు అడిగినందుకే ఇలా జరిగింది, ఇంకొకసారి ఇలా జరగడానికి వీల్లేదు, అయినా ఇక నుంచి నీకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా, ఇన్నాళ్ళు ఆచారం అంటూ నిన్ను నా కొడుక్కి దూరంగా పెట్టాను, కానీ నిజానికి కట్నం డబ్బులు రాలేదనే నిన్ను దూరంగా పెట్టాం, ఆ కట్నం డబ్బులు వచ్చే వరకు కూడా నువ్వు మా అబ్బాయికి దూరంగానే ఉంటావు ఏరా వంశీ అని అడుగుతుండగా అవును అని తల ఊపేస్తాడు. ఇక నుంచి నీకు
టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. నువ్వు ఈ కటిక నేలపైనే పడుకోవాలి. రేపటి నుండి నువ్వు నరకం అంటే చూస్తావు. ఎరా పదరా అని అంటుండగా వంశీ కూడా స్టార్టింగ్లోనే ఇలా చేస్తే ఎలా నాన్న, పాపం తను తట్టుకోలేదు అని అంటూ ఉండగా అప్పుడే పాపం దాకా వెళ్ళిపోయావా అని అంటూ వంశీని ఒక గదిలోకి తోసుకెళ్ళి బంధించేస్తాడు. ఇక వాళ్ళు కూడా వెళ్తూ నువ్వు ఆ సోఫా పైన కానీ ఆ బెడ్ పైన కానీ పంటే రేపటి నుండి నీకు ఇవి కూడా దక్కవు, కటిక నేలపై పడుకో అని అంటూ అత్తమామలు వెళ్ళిపోగానే ఇందు ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు గగన్ ఆనందంగా ఇంటికి చేరేసరికి శారదా పూర్ణి ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటారు. వాళ్ళని చూడకుండా పైకి వెళ్ళిపోతున్న గగన్ని పూర్ణి పిలిచి ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుండగా చెప్పాను కదమ్మా ఫంక్షన్కి అని అంటూ ఉంటాడు గగన్. ఇక పూర్ణి ఇంకా ఏడిపించాలని నక్షత్ర బర్త్డే ఫంక్షన్ కని చెప్పలేదన్నయ్య అని అంటూ ఉంటుంది. అది నేను అసలు యాక్చువల్గా వేరే ఫంక్షన్కే వెళ్ళాను, కానీ మినిస్టర్ గారు దారిలో కనబడి రమ్మనగానే వెళ్ళిపోయానమ్మా అని గగన్ మాట మారుస్తూ ఉండగా నీకు ఇష్టం లేని వాళ్ళ ఇంటికి మినిస్టర్ గారు పిలవగానే వెళ్ళిపోయావా, నేను నమ్మాలా అని శారద అంటుండగా అది అది అని గగన్ నసుకుతూ ఉంటాడు. ఇక మళ్ళీ పూర్ణి అంటే నువ్వు నా మినిస్టర్ గారు పిలవడం వల్లే వెళ్ళావా, భూమి కోసం వెళ్ళలేదా అన్నయ్య, భూమిని చూడ్డానికి వెళ్ళలేదా అన్నయ్య అని అంటుండగా అవును కరెక్టే, భూమిని చూడడానికి కూడా వెళ్ళాను, కానీ ప్రత్యేకంగా భూమిని చూడ్డానికి కాదు అని గగన్ అనేగానే ఓహో ఇక్కడే దొరికిపోయావన్నయ్య, చెర్రీ మాకు ఆల్రెడీ నువ్వు భూమి కోసం వచ్చావని చెప్పేశాడు, ఇప్పుడు నువ్వేమో ప్రత్యేకంగా భూమి కోసం కాదని చెప్పేశావు, అక్కడే నువ్వు దొరికిపోయావన్నయ్య అని అంటూ ఉండగా ఏంటే దొరికిపోవడం అని కాస్త సీరియస్గా మాట్లాడుతుండగా ఆ గాగన్నయ్య రాత్రిపూట థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తాను అంటావు, ఆర్నమెంట్స్ ఇచ్చి వస్తాను అంటావు, ఆ తర్వాత భూమి కోసం ప్రత్యేకంగా వెళ్ళలేదు అంటావు, ఇవన్నీ మేము నమ్మాలా అన్నయ్య అని అంటుండగా గగన్ తన నవ్వుని ఆపుకుంటూ సిగ్గుపడుతూ ఉండగా నువ్వు పూర్తిగా కూరుకుపోయావన్నయ్య అని పూర్ణి అంటూ ఉంటుంది. కూరుకుపోవడం ఏంటే అని మళ్ళీ గగన్ అడుగుతుండగా అదే భూమి ప్రేమలో నువ్వు పూర్తిగా కూరుకుపోయావన్నయ్య అని అంటుండగా ఆ మాటని మాట్లాడలేక సిగ్గుపడుతూ తల వంచుకుంటూ అక్కడి నుండి గగన్ వెళ్ళిపోతాడు. ఏంట్రే వీడిలా సిగ్గుపడుతున్నాడు అని అంటుండగా కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నావా నువ్వు, నిజంగానే అన్నయ్య వైపు నుండి క్లియర్ అయింది, భూమి వైపు నుండి క్లియర్ అయితే భూమిని కోడలవుతుంది అని పూర్ణి అనగానే సంతోషపడుతుంది శారద. మరోవైపు జరిగిందంతా తలుచుకుంటూ అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు అపూర్వ స్టెప్ ఏంటి, భూమి అపూర్వకి ఏ విధంగా బుద్ధి చెప్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్